విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటించారు. ఉక్కు పరిశ్రమ స్థితిగతులను పరిశీలించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. గత 3 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్పై ఎలాంటి నిర్ణయం వెలువరుస్తారో అన్న ఆసక్తి, ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ దేశంలో నెలకొంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు చేరుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలు నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంతో విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సంస్థ నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవలసిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి రాకతో పరిస్థితి మారుతుందా? సెయిల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి తెలిపారు. 2 నెలల్లో మీ కష్టానికి సానుకూల ఫలితం ఉంటుందని కుమారస్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు.